రైతులకు మద్దతుగా వైసీపీ మరోసారి ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అన్నదాత పోరు పేరుతో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిరసనలకు సిద్ధమైంది. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైసీపీ శ్రేణులు, రైతు సంఘాలు ఇవాళ ఆందోళనలు నిర్వహించనున్నాయి. రైతులకు మద్దతుగా వైసీపీ మరోసారి ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం అన్నదాత పోరు పేరుతో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిరసనలకు సిద్ధమైంది. పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైసీపీ శ్రేణులు, రైతు సంఘాలు ఇవాళ ఆందోళనలు నిర్వహించనున్నాయి. అలాగే రైతులకు అంత పెద్దపీట వేసి గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఫార్మర్కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ 5 ఏళ్లలోనే దాదాపు 20 ఏళ్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు. ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. 15 నెలల్లోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప, లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా, ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేసేనా వ్యవసాయ ఆధారిత దేశం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రైతులకు మద్దతుగా వైసీపీ మరోసారి ఆందోళన చేపట్టినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మౌనిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతుల సమస్యలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టింది. ప్రధానంగా అన్నదాత పోరు పేరుతో ఈ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆరోపిస్తుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బార్లు తీరినటువంటి పరిస్థితి. రైతులు యూరియా దొరక్క చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 2014, 2019 ఆ సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బందులనే రైతులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. యూరియా అంశానికి సంబంధించి చూస్తే యూరియాను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలే బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల పైన ఈ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా టీడీపీ నేతలు ఆదాయాన్ని సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఈ బ్లాక్ మార్కెట్ ను అరికట్టడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి. అదేవిధంగా రైతులను ఆదుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి గాని కూటమి ప్రభుత్వం గాని పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ రైతులను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. యూరియా సమస్యకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేసేందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలకు పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఆర్డీఓలకు వినతి పత్రాలు కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు శాంతియుత ర్యాలీలు చేపట్టారు. ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. రైతులకు యూరియా సరఫరా వెంటనే చేయాలని కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర కూడా ఇవ్వాలని అటు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత కొద్ది కాలంగా రైతులు యూరియా కోసం రోడ్లకి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తూ ఉన్నప్పటికీ రైతులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ అన్ని అంశాలను హైలైట్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు మేలు చేసే దిశగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా తెప్పించుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన కూడా
ప్రత్యక్షంగా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు మేలు జరగాలనేది తమ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.